హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి రెమెడీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనలో చాలామంది కూడాను పళ్ళు అనేవి ఎంత శుభ్రంగా ఉంచుకున్నా గారలా పట్టేసి కొంతమంది పళ్ళు అయితే యెల్లోయిష్‌గా చూడడానికి కూడా అస్సలు బాగోవండి. అలా మాట్లాడేటప్పుడు కూడా నోటు దుర్వాసన అనేది వచ్చేసి నలుగురిలో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా! ఎంత నీట్‌గా క్లీన్ చేసినా, ఎన్ని పేస్టులు వాడినా మనకు రిజల్ట్ కనిపించదు. ఈ చిన్న రెమెడీతో మన పళ్ళు అనేవి ఎంత నల్లగా ఉన్నా, ఎంత దుర్వాసనగా ఉన్నా మంచి కలర్‌లోకైతే తెచ్చుకోవచ్చండి. సో, అన్నీ ఇంట్లోనే ఉండే వాటితోటే రూపాయి ఖర్చు లేకుండా. దీనికోసం మన ఇంట్లో అల్లం అనేది ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది కదా! ఈ అల్లం అనేది పంటి మీద ఉండే గారం తగ్గించి, పసుపు కలర్‌ను తగ్గించి, నోటి నుండి వచ్చే దుర్వాసన తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా చిన్న అల్లం ముక్కను తీసేసుకొని మీరు దీన్ని వారానికి 1, 2 సార్లు ట్రై చేస్తే సరిపోతుందనమాట. ఈ విధంగా ఒక గ్రేటర్ అనేది తీసేసుకొని కొంచెం అంటే కొంచెము ఇలా మనకి కొంచెం ఒక్క 4, 5 డ్రాప్స్ వచ్చినంత వరకు కూడాను అల్లాన్ని తురుముకుంటే సరిపోతుందనమాట. ఇలా తురిమిన అల్లాన్ని వేరే ఒక బౌల్ తీసేసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా రసం అనేది మనకు వచ్చేటట్టు కొంచెం ఈ విధంగా చేతితోటి ఎలా అంటే మనకి ఆ రసం అనేది సపరేట్ అయిపోతుందండి. అల్లం నూనె మనకి న్యాచురల్ బీచింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి పంటి మీద ఉండే గారను గట్ట తగ్గించి, నోటు దుర్వాసన తగ్గించి, నోటిని ఫ్రెష్‌నెస్‌గా తయారు చేస్తుందండి. అలాగే మనకి పుచ్చిపళ్ళు కూడా వచ్చేటప్పుడు విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి, అలాగే మనకి పిప్పళ్ళు కూడా నొప్పి అనేది వచ్చేసి దవడ అనేది వాసిపోతుంటుంది కదా! ఈ పెయిన్ కూడా తగ్గించి ఫ్యూచర్‌లో కూడా మనకి పంటి సమస్యలు రాకుండా చేయడానికి అల్లం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇందులోనే చిటికెడంటే చిటికెడు పసుపును కూడా వేసేసుకోండి. పసుపు కూడా మనకి హెల్త్‌కి చాలా మంచిది. ఆ తర్వాత ఒక చిటికెడు వరకు కూడాను కొంచెం సాల్ట్‌ను కూడా వేసుకోండి. సాల్ట్ కూడా మనకి పళ్ళు మీద గారం తగ్గించి బ్యాక్టీరియాని పోగొడుతుందనమాట. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. మనలో చాలామందికి నిమ్మరసం అనేది సెట్ అవ్వదనమాట. ఇలా ఎవరికైతే నిమ్మరసం సెట్ అవ్వదో నిమ్మరసాన్ని మీరు స్కిప్ చేసేయొచ్చనమాట. అంటే వాడకుండా వండుకుంటే సరిపోతుందనమాట. ఈ విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత మనం పళ్ళు తోముకోవడానికి అనువుగా ఉండాలి కాబట్టి నార్మల్‌గా మనం పళ్ళు తోముకోవడానికి ఏ పేస్ట్‌ని అయితే వాడతామో దానితో పాటు ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకుంటే పళ్ళు అనేవి మీరు ఒక్కసారి తోమేసరికి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా ఈ మిశ్రమం కలిసేటట్టు ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మీరు మిశ్రమం తయారు చేసుకుని రోజుకు ఒక్కసారి కానీ లేదు మాకు టైం లేదనుకున్నట్లయితే వారానికి 3 నుంచి 2 సార్లు కనుక మీరు చక్కగా దీన్ని నైట్ టైం కానీ మార్నింగ్ టైంలో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకొని మన పళ్ళ తోముకున్న బ్రష్ని ఇందులో ముంచుకుంటూ చక్కగా బ్రష్ చేసి చూడండి. పళ్ళు మీద ఉండే గార అనేది పోతుందండి. యెల్లోయిష్‌గా ఉండే పళ్ళు అనేవి నార్మల్ వైట్ కలర్‌లోకి వచ్చేసి నోటు దుర్వాసన అనేది తగ్గిస్తుంది. చిగుళ్ళు వాపు అనేది రాకుండా అలాగే పిచ్చి పళ్ళు కూడాను మనకంటే పళ్ళు అనేవి పిప్పళ్ళు అనేవి అయిపోతూ ఉంటాయి కదండీ! అవి కూడా రాకుండా ఉంటాయన్నమాట. చక్కగా చిన్న పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఈ విధంగా మనం చేసినట్లయితే పళ్ళు అనేవి పిల్లలకు కూడా పంటివి ఏ సమస్యలు రాకుండా ఉంటాయండి. ఒకసారి నేను క్లీన్ చేసేసిన తర్వాత అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఫ్యూచర్‌లో కూడా మనకి ఎటువంటి దంత సమస్యలు అనేవి రాకుండా, మనకి ఎటువంటి దుర్వాసన అనేది రాకుండా ఇలా ఒక్కసారి బ్రష్ చేస్తే నోరంతా రోజంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. అలాగే మనకి పంటి సమస్యలు, దంత సమస్యలు, పళ్ళు నల్లగా ఏమీ లేకుండా పళ్ళు అనేవి కొత్త దానిలాగైతే మెరిసిపోతాయండి. సో, ఖచ్చితంగా ఎవరైతే ఇలా దంతాలనేవి నల్లగా అయిపోయి ఇబ్బంది పడుతున్నారో గార పట్టేసి ఒకసారి ఇలా ట్రై చేయండి. పళ్ళు అనేవి మీరే చేంజ్ అవ్వడం, చిగుళ్ళు వాపు తగ్గడం, నోరు దుర్వాసన అనేది తగ్గడం మీరే తెలుసుకుంటారు. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్